మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. మీడియా మిత్రులు నమస్కారం. అమరావతి రాజధాని పైన అసెంబ్లీలో చేసిన తీర్మానము, పార్లమెంట్లో చేయబోయే తీర్మానము ఒక మైండ్ గేమ్ వంటిది. అదేవిధంగా ఒక అభద్రతాభావంతో చేసిన తీర్మానంగా కనిపిస్తూ ఉంది. రాజధాని అమరావతిలో ఉండాలనే దానికి మా పార్టీ కూడా ఏకాభిప్రాయంతో ఉంది. ముందు నుంచి అమరావతిలోనే రాజధాని ఉండాలని. కానీ అమరావతి రాజధాని ఉండాలనే అంశం పైన ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు వేసి తీర్మానం చేయడము, మరలా క్యాబినెట్లో దాని గురించి తీర్మానం చేయడము, అసెంబ్లీలో తీర్మానం చేయడము, పార్లమెంట్లో తీర్మానం చేయడము, ఇవన్నీ కూడా ఏమి పనికిరావు. ఎందుకంటే గతంలో పార్లమెంట్లో చేసినటువంటి తీర్మానాలు అవన్నీ కూడా తుంగలో దక్కినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో పార్లమెంట్ సాక్షిగా విభజన హామీల పైన ఆంధ్ర రాష్ట్రానికి ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి? బీజేపీ ప్రభుత్వం తుంగలో దొక్కలేదా? అవన్నీ అమలు జరుపుకోకుండా ఈ రోజుకి జాప్యం చేస్తున్న విషయం మనం చూడలేదా? అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి తీర్మానాల్ని, అసెంబ్లీ సాక్షిగా పార్లమెంట్ సాక్షిగా చేసినటువంటి తీర్మానాల్ని బీజేపీ ప్రభుత్వం మార్చలేదా పార్లమెంట్లో? మరి ఈరోజు ఉపాధి హామీ పథకం కూడా చేసిన చట్టాన్ని మరలా పార్లమెంట్ ఆమోదించి మార్చలేదా? అదేవిధంగా మరి ఎన్నో రాజ్యాంగాన్ని సవరణ చేయలేదా? దాంతోపాటు పార్లమెంట్లో గతంలో ఉన్నటువంటి చేసిన నిర్ణయాల్ని బీజేపీ ప్రభుత్వము ఈ క్రిమినల్ కోడ్, అదేవిధంగా ఈ సివిల్ యొక్క కోడ్ని మార్చి కొత్త పేర్లు పెట్టినటువంటి ఉదంతాలు లేవా? కాబట్టి పార్లమెంట్లోనే అసెంబ్లీలో తీర్మానాలు చేసినంత మాత్రాన మరలా వాటిని మార్చకూడదు అనేది ఏం లేదు. కాబట్టి అమరావతి రాజధాని కావాలనేది అన్ని పార్టీల అభిప్రాయం. దానికి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం వేసి అన్ని పార్టీలని ఒప్పించి చేస్తే అది శాశ్వతంగా మిగిలిపోతుంది తీర్మానాల కన్నా. ఈరోజు మేమంతా చెప్తున్నాం, అదే రాజధానిలో రైతులు ఇచ్చినటువంటి భూ సమీకరణ ద్వారా 34,000 ఎకరాలు ఇచ్చినారు. ప్రభుత్వ స్థలము 15,000 ఎకరాలు ఉంది. మొత్తం 50,000 ఎకరాలు ప్రభుత్వం చేతిలో ఉంది. రాజధాని నిర్మాణం అంతటితో చాలు. ఇంకా రైతులకు న్యాయం చేయండి. ఎవరైతే రైతులు భూములు ఇచ్చినారో వాళ్ళకు న్యాయం చేయండి. కొత్తగా భూములు తీసుకోవద్దండి. మళ్ళీ 1,00,000 ఎకరాలు కావాలని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. అంటే రెండవ దశ భూ సమీకరణ కూడా చేసి 1,00,000 ఎకరాలు చేసి 1,500 ఎకరాల్లో రైల్వే స్టేషన్ కడతాను, తర్వాత 5-10,000 ఎకరాల్లో విమానాశ్రయం కడతాను అని చెప్పి చెప్తున్నాడు. దానికి మేమందరూ కూడా అన్ని పార్టీలు వ్యతిరేకం. దానికి మరలా భూ సమీకరణ అవసరం లేదు. రైతులు 3 పంటలు పండేటువంటి భూముల్ని మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేదానికి తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ 34,000 ఎకరాలు ప్రభుత్వ భూమి, 15,000 ఎకరాలు, 50,000 ఎకరాలు చాలు. దాంట్లో రాజధాని నిర్మించి అమరావతి రాజధాని అని చెప్పండి. అదే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు, రెండవ దశ భూ సమీకరణకు. కాబట్టి మీరు ఒంటెత్తు పోకడతో పోతా ఉన్నారు. కాబట్టి రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలన్నీ రాజధాని అమరావతి మాది అని చెప్పని అనుకుంటే దాన్ని ఎవరు మార్చేవాళ్ళు ఉండరు. కానీ పార్లమెంట్లో అసెంబ్లీలో చేసినటువంటి తీర్మానాలు మార్చేదానికి అవకాశం ఉంది, మార్చినారు కూడా గతంలో చేసిన నిర్ణయాలను. కాబట్టి మీరు ఇక్కడ వైఎస్ఆర్ పార్టీతో కూడా చర్చలు జరపండి. వాళ్ళే కదా 3 రాజధానులు అనేది. 3 రాజధానులు అనే వాళ్ళు వాళ్ళే కాబట్టి వాళ్ళతో చర్చలు జరపండి. చర్చలు జరిపి వాళ్ళని కూడా ఒప్పించి ఇదే రాజధాని అని చెప్పండి. వాళ్ళు చెప్పేటి కూడా మీరు వినండి. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు? రెండవ దశ భూ సమీకరణ అవసరం లేదు, ఈ 50,000 ఎకరాలే చాలు అని చెప్తున్నారు. మరి వాళ్ళ మాట మీరు పెడచెవిని పెడుతున్నారు. వాళ్ళు కూడా మీరు చేసిన తీర్మానాలను వాళ్ళు పెడచెవిని పెడతారు. కాబట్టి ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన విషయంలో పార్లమెంట్ కానీ అదేవిధంగా అసెంబ్లీలు పునర్విభజనలో కాంగ్రెస్ పార్టీతో కూడా మేము మాట్లాడాలా, కాంగ్రెస్ పార్టీని కూడా ఒప్పించాలని చెప్తా ఉన్నారు. మరి అటువంటి ఏకాభిప్రాయం సాధించాలని నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా మీరు కూడా ఈ యొక్క అమరావతిలో రాజధాని అనే విషయం పైన ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్తో ఎందుకు చర్చలు జరపరు? వాళ్ళు చెప్పేటువంటి సూచనలు కూడా ఎందుకు పరిగణలోకి తీసుకోరు? అదేవిధంగా ప్రతిపక్షాలందరినీ ఎందుకు సమావేశం అయ్యారు? మీ యొక్క 3 పార్టీలు చేస్తే అయిపోయిందా? మిగిలిన పార్టీలు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, వైఎస్ఆర్ పార్టీ, మిగిలిన తక్కిన పార్టీలన్నీ కలిపి ఒక ఏకాభిప్రాయ సాధన ద్వారా
అమరావతి రాజధాని అక్కడే ఉండాలా, రైతులు త్యాగం చేసి భూములు ఇచ్చినారు కాబట్టి భూములు ఇచ్చిన రైతులు కూడా న్యాయం చేయాలా. వాళ్ళకి ఇంతవరకు న్యాయం చేయాలా? మీరు ఆ యొక్క భూములు డెవలప్ చేసి వాళ్ళకి ప్లాట్లు అలాట్ చేయలే కాబట్టి వాళ్ళకి న్యాయం చేయకోకుండా వాళ్ళందరినీ పాదాభివందనం చేస్తామని అసెంబ్లీలో చెప్పినంత మాత్రాన వాళ్ళ కడుపు నిండుతుందా? వాళ్ళు ఎంతో 3 పంటలు పండే భూముల్ని రాజధాని కోసం త్యాగం చేసి ఇచ్చినారు. వాళ్ళకి న్యాయం చేయకోకుండా మళ్ళా ఒక 50,000 ఎకరాలు భూ సమీకరణ చేయాలని చెప్పి మీ ప్రభుత్వం పూనుకోయింది. ఇది సరైనది కాదు. అదేవిధంగా మీరు చెప్తా ఉన్నారు నెక్స్ట్ మేమే వచ్చేది, తర్వాత 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం 3 పార్టీలు కలిసి అని చెప్పని చెప్తున్నారు. మరి ఈరోజు ఎందుకు తీర్మానం చేస్తా ఉన్నారు? మరలా ఒకవేళ మేము అధికారం పోతే ఎవరైనా మారుస్తారేమో అనే ఉద్దేశంతో అసెంబ్లీలోను పార్లమెంట్లోనూ తీర్మానం చేస్తున్నారు. అంటే మీరే సంకేతం ఇస్తున్నారు నెక్స్ట్ టైం మేము అధికారంలోకి రాము అనే ఒక అభద్రతాభావం మీకుందా? ఒక అభద్రతాభావంతో ఈ తీర్మానం చేస్తున్నారా? ఒక అభద్రతాభావంతోనే మళ్ళీ అధికారంలోకి రామనే ఉద్దేశంతోనే పార్లమెంట్లోను క్యాబినెట్లోను తీర్మానాలు చేయిస్తున్నారా అనే సంకేతం మీరు ఇస్తున్నారు, మీ ప్రభుత్వం ఇస్తా ఉంది. మరి 30 ఏళ్ళు నెక్స్ట్ టైం మేమే అధికారంలోకి వచ్చేదానికి తిలోదకాలు మీరే ఇచ్చినారు. కాబట్టి ఈరోజు మీరు చేసేదంతా ఒక మైండ్ గోము, అదేవిధంగా ఒక అభద్రతాభావంతో కూడుకున్నటువంటి అంశం ఇది రాజధాని అంశం. ఈడున్నటువంటి రాజకీయ పక్షాలన్నింటినీ సమావేశపరిచి ఏకగ్రీవ తీర్మానం చేసి అందరినీ ఒప్పించి వాళ్ళు చేసే సూచనలు కూడా అంగీకరించి రాజధాని నిర్మాణాన్ని అమరావతిలోనే చేసి రాజధాని బాగా అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. మీ 3 పార్టీలే సమావేశమై మీ 3 పార్టీలను నిర్ణయించుకొని మేము 1,00,000 ఎకరాలు సేకరిస్తాం భూమి, తర్వాత 1,00,000 కోట్లు ఖర్చు పెడతాము అని చెప్తున్నారు. దానికి మేమంతా వ్యతిరేకం. ఎందుకు వ్యతిరేకం అంటే రాష్ట్రం అభివృద్ధి కావాలి కదా, రాష్ట్రం అన్ని జిల్లాల అభివృద్ధి కావాలి కదా. సమగ్రంగా రాష్ట్రం అభివృద్ధి కావాలంటే 1,00,000 కోట్లు ఒక అమరావతిలోనే ఖర్చు పెడితే 1,00,000 కోట్లు రాజధాని అవసరం ఉందా? లేదు మన అమెరికాలో ఏమైనా అట్లా రాజధాని కట్టినారా? అతిపెద్ద క్యాపిటలిస్ట్ కంట్రీ అమెరికా, అతిపెద్ద సంపన్న దేశం అమెరికా, అదేవిధంగా చైనా కూడా పెద్ద ఆర్థికంగా బలపడిన దేశం. అక్కడేమైనా రాజధాని కట్టారా 1,00,000 ఎకరాల్లో? కాబట్టి మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసము 1,00,000 ఎకరాలు తీసుకొని మేము రాజధాని కడతామంటే దాన్నంతా మమ్మల్ని సమర్థించమంటారా? దానికంతా మేము రైట్ అనాలనా? ఎట్టి పరిస్థితులు అనేది లేదు. రాజధాని అమరావతికి ఓకే, మీరు చేసేటువంటి ఈ యొక్క ఓవర్ యాక్షన్ ఉందే, ఈ యొక్క 1,00,000 ఎకరాలు తీసుకుంటాము 1,00,000 కోట్లు ఖర్చు పెడతాం అనేది మీ వ్యతిరేకము. దానికనే మీకు ఒక అభద్రతాభావం వచ్చింది కాబట్టి ఈరోజు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం వేసి రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పిస్తున్నామని, దాని తర్వాత క్యాబినెట్లో 1వ తారీఖు కేంద్ర క్యాబినెట్లో ఆమోదం పొందుతుందని, తర్వాత 2వ తారీఖు పార్లమెంట్లో ఆమోదం పొందుతుందని మీరు తెలియజేస్తా ఉన్నారు. మరి తీర్మానాలు చేస్తే గతంలో మార్చిన ఉదంతాలు లేవా? మాకన్నా బాగా అనుభవజ్ఞుడు, చాలా సీనియర్ లీడరు, ఎన్నో ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు. ఆయనకు కూడా ఈ విషయాలు ఏం తెలియకోకుండా ఏం లేవు, ఆయన కూడా తెలుసు. అయినా ఇది ఒక మైండ్ గేమ్, ఒక అభద్రతాభావంతో చేస్తునేదాన్ని. ఇది మంచిది కాదు. కాబట్టి మీరు కూడా వైఎస్ఆర్ పార్టీతో మాట్లాడండి, మాట్లాడి చర్చించి వాళ్ళ సూచనలు కూడా పరిగణలోకి తీసుకుని వారిని కూడా ఒప్పించి అమరావతి రాజధాని అనేది ఎట్లా మేమంతా ఓకే అమరావతి రాజధాని, కానీ మేము ఎక్కువ భూ సమీకరణకే మేము వ్యతిరేకం. దానికోసమనే ఈరోజు మనవి చేస్తూ ఉన్నాము. కాబట్టి పార్లమెంటు అసెంబ్లీ తీర్మానాల కన్నా ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న అఖిలపక్ష పార్టీలన్నీ సమావేశపరిచి చర్చించి వారందరి సూచనలు పరిగణలోకి తీసుకొని అమరావతి రాజధానిని పటిష్టం చేసి అభివృద్ధి చేయాలని చెప్పాలని సిపిఐ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.